వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. డిపోల ముందు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు బస్సులు నడవకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 డిపోలలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా డిపోలోకి వెళ్తున్నాయి. నైట్ హాల్టింగ్ చేసినటువంటి బస్సులన్నీ కూడా తిరిగి వస్తున్నటువంటి అన్నింటినీ కూడా డిపోలోకే తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే కార్మికులంతా కూడా సమ్మె బాట పట్టారు. కేవలం ఎలక్ట్రికల్ బస్సులు, అద్దె బస్సులు మాత్రమే రన్ చేస్తున్నారు. వాళ్ళు ప్రధానమైనటువంటి 32 డిమాండ్ల నెరవేర్చాలంటూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ ఆందోళన కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇటు కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి అనేది ప్రధానమైన నిర్ణయం. ప్రస్తుతం కార్మిక సంఘాల నేతలు కావచ్చు, కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? మేము ప్రధానంగా మాకు ఈరోజు అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలండి. అపాయింట్మెంట్ డేట్ ఒకటి ప్రకటించాలి, యూనియన్ పునరుద్ధరించాలి, మరియు కార్మికులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కూడా కావాలి. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో 50 మంది పట్టాల్సిన బస్సులో 100-150 మందిని తీసుకుపోతున్నాం. ఆ క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు, ఇక్కడ దిగాల్సిన ప్రయాణం కూడా అక్కడ దిగడము, టికెట్ మార్పిడి జరగడం, ఈ విధంగా సుమారు 400 మంది కార్మికులు ఈరోజు ఆన్ రికార్డుగా సస్పెండ్ అవ్వడం జరిగింది. కాబట్టి మాకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు చెల్లించాలని మా ప్రథమ డిమాండ్గా మేము కోరుకుంటాం. అయితే ప్రభుత్వం కూడా చెప్తుంది, అంటే 4 ఉన్నతాధికారులతో కమిటీ వేశాం, 4 వారాలలో దీని మీద అధ్యయనం చేస్తుంది. మరి ఒక 4 వారాలు ఇన్ని రోజులు ఆగారు కదా, మరి 4 వారాలు సమయం ఇస్తే బాగుండేదేమో. గతంలోనే మేము 42 రోజులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు చీమకు నెత్తినట్టు ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్ దగ్గర. గవర్నమెంట్ కావాలనే ఇది ఉసిగల్పి ఏదో కాలయాపం కమిటీ అని చేసి, కమిటీ ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు. కమిటీ చేయడం వలన ఇది పరిష్కారం కాదు. సమ్మె అనేది కార్మికుల ద్వారా, ఇప్పుడు ఎవరో లీడర్ చెప్పినప్పుడు కాదు, ఇది కార్మికుల ద్వారా వచ్చిన ఈ సమ్మెను కంపల్సరీ వెంటనే మనకు చర్చలకు పిలిపించి, చేసి నాయకులను పిలిపించి వెంటనే సమ్మెను విరమించాలని మేము అనుకుంటున్నాము. మా డిమాండ్స్ 2 ముఖ్యమైన డిమాండ్లు: ప్రభుత్వంలో విలీనము, మరియు ఇంకోటి పిఆర్సీలు. ఇవి ఇవ్వాలి, ఇచ్చి మాకు వెంటనే గవర్నమెంట్లో కలపాలని మేము అందరి అభిప్రాయం ఇది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఒకటే, ఇది విచ్చలవిడిగా మీ కార్మికులను, చిన్న జీతగాళ్లను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వాళ్ళ పరిష్కారం చేయాలని కోరుకుంటూ ప్రస్తుతం అయితే కార్మికులకు సంబంధించిన వాళ్ళు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏవైతే ముందు డిమాండ్లు పెట్టామో అవి పరిష్కరించాలి అనేది కార్మిక సంఘాలన్నీ కూడా కోరుతున్నాయి. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 9 డిపోలు ఉన్నాయి. ఈ 9 డిపోలకు సంబంధించి కూడా మనం ప్రస్తుతం చూస్తే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా ఓవైపు ఆందోళన చేస్తున్నారు. సేమ్ టైంలో మరోవైపు చూస్తే ఎలక్ట్రికల్ బస్సెస్ కావచ్చు, లేకపోతే ఏవైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి అద్దె బస్సులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా రన్ చేస్తున్నారు. అవి మాత్రమే నడుపుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎడిపోతున్నారు? మాది ఏటూరు నగర్ సైడ్ అండి. ఎంతసేపు అయింది వచ్చి? ఒక 1 అవర్ అవుతుంది. ప్రస్తుతం అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ స్టాండ్లలో అయితే ప్రయాణికులు వేచి ఉన్నారు. వాళ్ళంతా కూడా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేటు బస్సెస్కు సంబంధించి అద్దె బస్సులు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే ఆయా రూట్లలో రన్ చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ సంబంధించినటువంటి చూస్తే ఇక్కడ హన్మకొండ వరంగల్ బస్ స్టాండ్లో 115 ఎలక్ట్రికల్ బస్సెస్ సంబంధించినటువంటి వాటన్నిటిని అయితే ప్రయాణికుల కోసం అయితే సర్వీసులు అందిస్తున్నారు. కానీ మిగతా బస్సులస్ అన్నీ కూడా డిపోలకు పరిమితం ఉండడంతో ప్రస్తుతం అయితే కార్మిక సంఘాల ఆందోళనతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా తమ డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా సమ్మె కొనసాగిస్తామంటూ కార్మిక సంఘాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, B6 న్యూస్, హన్మకొండ నుంచి.